పాకిస్తాన్ పై ద్వైపాక్షిక ఒత్తిడికి కేంద్రం సిద్ధమైంది. భారత్ లో ఉన్న అన్ని దేశాల అంబాసిడర్లకు ఆపరేషన్ సింధూర్ వివరాలు వెల్లడించనుంది. భారత్ మద్దతు ఇవ్వాలని వివిధ దేశాలను భారత్ కోరనుంది. విదేశాంగ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులకు ఆపరేషన్ సింధూర్ వివరాలు ఇవ్వనుంది. పాకిస్తాన్ పై ద్వైపాక్షిక ఒత్తిడికి కేంద్రం సిద్ధమైంది. భారత్ లో ఉన్న అన్ని దేశాల అంబాసిడర్లకు ఆపరేషన్ సింధూర్ వివరాలు వెల్లడించనుంది. భారత్ మద్దతు ఇవ్వాలని వివిధ దేశాలను భారత్ కోరనుంది. విదేశాంగ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులకు ఆపరేషన్ సింధూర్ వివరాలు ఇవ్వనుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఇటు పాకిస్తాన్ పై ద్వైపాక్షిక ఒత్తిడికైతే కేంద్రం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? శాలిని, ఇక్కడ భారత్లో ఉన్నటువంటి అన్ని దేశాల అంబాసిడర్లతోటి కేంద్రం సంప్రదింపులు జరుపుతుంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ పైన ద్వైపాక్షిక ఒత్తిడికి భారత్ సిద్ధమవుతున్నట్టుగా కూడా మనకైతే సమాచారం. అన్ని దేశాల నుంచి మద్దతు కూడా కోరుతుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎక్కడైతే మనం పాకిస్తాన్లో ఉన్నటువంటి పిఓకే ప్రాంతంలో ఉన్నటువంటి ఉగ్రస్థావరాలని మనం గుర్తించి టార్గెట్ చేసి దాడులు చేశామో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ యొక్క మనకి ఇతర దేశాలకు సంబంధించినటువంటి భారత్లో ఉన్నటువంటి అంబాసిడర్లందరూ కూడా తెలియపరచాలని భావిస్తుంది. సో ఖచ్చితంగా ఇది ప్రపంచ దేశాల నుంచి మనకు మద్దతు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా కేంద్రం ఒక నిర్ణయానికి రాబోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ వక్రబుద్ధి మాత్రం మారడం లేదు. ఎందుకంటే ఈ యొక్క ఉగ్రస్థావరాలను పాకిస్తాన్ పెంచి పోషిస్తుండడం పాటుగా పదే పదే పాకిస్తాన్ ఎన్కేసుకు రావడము, అంటే మా దగ్గర ఉగ్రవాదులు ఎవరు లేరని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి సో దీని ఆధారాలతో సహా మనము ఇతర దేశాలకు సంబంధించినటువంటి అంబాసిడర్లు అందరూ కూడా మనం తెలియపరిచేందుకు కేంద్రం సన్నద్ధమవుతుంది. దానిలో భాగంగా మనం నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా నిన్న రాత్రి 8 గంటల సమయంలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. కాబట్టి సో ఖచ్చితంగా ఆ వివరాలతో పాటుగా అంటే మనము ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ పైన మనం చేసినటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో అవన్నీ వాస్తవాలతో కూడిన ఆధారాలన్నీ కూడా ఇటు మనం మన దేశంలో ఉన్నటువంటి ఇతర దేశాలకు చెందినటువంటి అంబాసిడర్లకి సమాచారం ఇవ్వబోతున్నాం. దాంతోపాటుగా విదేశాంగ పార్లమెంటరీ స్థాయి సంఘ సభ్యులకు కూడా ఈ విషయాన్ని తెలియపరచబోతున్నాం. ఆపరేషన్ సింధూర్తో పాకు స్థాన్ని భారత్ పూర్తిగా దెబ్బతీసింది. ఎందుకంటే వాణిజ్య సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వాటిని బాగా మనం దెబ్బకొట్టాం. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి చాలా గోచరంగా ఉన్నదని కూడా తెలుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎయిర్ బేస్లను టార్గెట్గా చేసుకొని దాంతోపాటుగా లాహోర్, కరాచీ లాంటి ప్లేస్లలో మనం దాడులు చేశాం. అంటే ఎందుకు చేయాల్సి వచ్చిందని దానిపైన కూడా మనం ప్రపంచ దేశాలకి తెలియపరిచే అవకాశం ఉంది. ఎందుకు అంటే మనము ఎక్కడైతే ఉగ్రవాదులను టార్గెట్గా చేసుకొని దాడులు చేస్తే ఇటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ ఏదైతే ఉందో మన పైన జనావాసాలను టార్గెట్గా చేసుకొని మన పైన దాడులు చేసింది, పాఠశాలను టార్గెట్గా చేసుకొని దాడులు చేసింది. సో చాలామంది అమాయకులు 13 మంది మరణించారు. దానిలో 2 సంబంధించి జవాన్లు ఉన్నారు, ఒకరు BSF SI ఉన్నారు. సో ఇవన్నీ వివరాలన్నీ కూడా మనం ప్రపంచ దేశాల అంబాసిడర్లకు తెలియపరుస్తున్నాం. దానిపైన ఇటు పాకిస్తాన్ పైన కూడా ఒత్తిడి ఇతర దేశాల నుంచి కూడా తెచ్చే విధంగా చేస్తున్నాం. ఎందుకంటే పెద్ద ఎత్తున IMF నిధులు తీసుకుంటున్నారు. పాకిస్తాన్ అత్యవసరంగా మాకు అవసరం ఉంటుందని చెప్పేసి ఆ నిధులని ఆయా పక్కదారి పట్టిస్తున్నారు. అంటే పక్కదారి పట్టించడం అంటే ఇటు ఉగ్రస్థావరాలకు మళ్లిస్తున్నారు అనేది కూడా వాస్తవాలతో కొన్ని ఆధారాలను కూడా మనం ప్రపంచ దేశాలకి చెప్పేందుకు కేంద్రం కూడా సన్నద్ధం అవుతుంది. సో అది కూడా మనకి 2 రోజుల్లో కూడా ఈ యొక్క మన దేశంలో ఉన్నటువంటి ఇతర దేశాలకు సంబంధించినటువంటి అంబాసిడర్స్ ఎవరైతే ఉంటారో వారితో నేరుగా అప్రోచ్ కావడమా లేకపోతే నేరుగా ఒక కమిటీ లాంటిది కేంద్రం ఏర్పాటు చేయబోతుంది. ఆ కమిటీలో ఎవరు ఉంటారు ఏంటనేది కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ కమిటీ నేరుగా వెళ్ళి ఆయా దేశాలకు సంబంధించినటువంటి అంటే మన దేశంలో ఉన్నటువంటి అంబాసిడర్లు కలిసి ఆపరేషన్ సింధూర్ ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి స్థావరాలపైన ఎందుకు మనం దాడులు చేయాల్సి వచ్చింది, పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది, పాకిస్తాన్ ఏ విధంగా భారత్ కవింపు చర్యలకు పాల్పడుతుంది, ఏ విధంగా LOC ప్రాంతాల్లో ఈ విధంగా ఈ సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలకు పాల్పడడం లాంటి అంశాలతో పాటుగా పదే పదే ఇటు టెర్రరిస్టులు భారత్ వైపు చొచ్చుకొని రావడం, ఈ యొక్క టెర్రరిస్టులకు సంబంధించినటువంటి వాటిని పెంచి పోషించడం లాంటి అంశాలన్నింటినీ కూడా మనము ఇతర దేశాల అంబాసిడర్లందరూ కూడా తెలియపరచబోతున్నట్టు కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం. దానిలో భాగంగా ప్రధాని మోడీ నేతృత్వంలో ఒక కమిటీ, అంటే ఆయన ఉండకపోవచ్చు బహుశా, సో ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. అందులో త్రివిధ దళాధిపతులు ఉంటారా లేకపోతే భారతీయ దేశాంగ
శాఖ సెక్రటరీ ఇక్రమ్ మిస్త్రీతో పాటుగా మిగిలిన కొంతమంది ఆర్మీ అధికారులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఒక కమిటీ ఏర్పడిన తర్వాత ఆ కమిటీ నేరుగా ఆ యొక్క మన దేశంలో ఉన్నటువంటి అంబాసిడర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా నిర్వహించాము ఏంటనే దానిపైన కూడా వాళ్ళకి వివరాలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ప్రస్తుతం పాకిస్తాన్ సిచ్యువేషన్కి సంబంధించి కూడా తెలియపరిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఉగ్రస్థావరాలు ఏదైతే ఉన్నాయో ఆ ఉగ్రస్థావరాలని మనం ఇంకా 9 ధ్వంసం చేసినప్పటికీ ఇంకా దాదాపుగా 10-12 ఉగ్రస్థావరాలు ఉన్నాయి. ఆ ఉగ్రస్థావరాలు మొత్తం కూడా పాకిస్తానే పెంచి పోషిస్తుంది అనే విషయాన్ని కూడా మనం అన్ని ఆధారాలతో కూడినటువంటి అన్నీ కూడా మనం ఇటు మన దేశంలో ఉన్నటువంటి విదేశీకి సంబంధించిన అంబాసిడర్లకు తెలియపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే సైదులు కేంద్రం అనుకున్నట్టు ఒకవేళ ప్రపంచ దేశాలు అన్ని కనుక మనకు మద్దతిస్తే ఇటు పాకిస్తాన్ వక్రబుద్ధి ఏమైనా మారే ఛాన్స్ ఉందా దీంతోనైనా? ఎస్ చూడాలి శాలిని, ఎందుకంటే వాస్తవంగా పాకిస్తాన్ వక్రబుద్ధి అనేది అది పదే పదే మనకి ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే అనేక సార్లు ఎల్ఓసి ప్రాంతంలో మనకి యొక్క జమ్మూ కాశ్మీర్ కానీ చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లాంటి ప్రాంతాల్లో అంటే మనకి మొత్తం సరిహద్దు 3323 కిలోమీటర్లు ఉంటుంది. అనేక సార్లు కవింపు చర్యలకు పాల్పడుతుంది పాకిస్తాన్. సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలకి పదే పదే పాల్పడుతూ ఉంటుంది. కాబట్టి సో మనం ప్రపంచ దేశాలకి ఈ విషయాన్ని తెలియపరిచిన తర్వాత ఇటు పాకిస్తాన్ పైన ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత ఇప్పటికే అనేక దేశాలు పాకిస్తాన్ పైన ఒత్తిడి తీసుకొస్తున్నాయి. అంటే కారణం ఏంటి? ఆ యొక్క ఉగ్రవాదులను పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాటిని కూకట వెళ్లితో పెగిలించాల్సిందే అది ఇది అనేది ఒత్తిడి తేబోతుంది. కాబట్టి ఒత్తిడి మనం భారత్ తెస్తుంది. దాంతోపాటుగా ప్రపంచ దేశాలు కూడా ముక్త కంఠంతో తెస్తే మాత్రం పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆర్థికంగా పూర్తిగా పాకిస్తాన్ దెబ్బతిన్నది. ఒకవైపు సింధు జలాలను మనం ఆపేయడం కానీ దాని తర్వాత ఇక ప్రపంచ దేశాల మద్దతు కూడా పాకిస్తాన్కి ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. సో ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు దయనీయ పరిస్థితి పాకిస్తాన్లో ఏర్పడింది. కాబట్టి సో ఒకవేళ ప్రపంచ దేశాల మద్దతు మనం కూడగట్టిన తర్వాత ఇటు పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత మరి వక్రబుద్ధి ఇక్కడి నుంచి మారుతుందా లేకపోతే అలానే కంటిన్యూ అవుతుంది అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతం అయితే మాత్రం మనమైతే అన్ని ప్రపంచ దేశాలకు ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా మనం అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది, చేసిన తర్వాత పాకిస్తాన్లో మనం ఎయిర్ బేస్లను టార్గెట్గా చేసుకొని ధ్వంసం చేశాం, జరిగినటువంటి నష్టం ఏంటి అనే దానిపైన కూడా అన్ని వివరాలు కూడా మనం తెలియపరిచిన తర్వాత ప్రపంచ దేశాల మద్దతు కూడా మనం కూడగడతాం. ఎందుకంటే ప్రపంచ దేశాల మద్దతు ఖచ్చితంగా కూడగొట్టాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు మన జరిగినటువంటి యుద్ధంలో భాగంగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం పాకిస్తాన్ పైన దాడి చేస్తున్నప్పుడు అమెరికా ఇన్వాల్వ్మెంట్ అయింది. ఎందుకంటే అమెరికా ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాతనే ఇటు రెండు దేశాలు కూడా ఈ యొక్క కాల్పుల ఉల్లంఘనలో భాగంగా కాల్పులకు సంబంధించి ఖచ్చితంగా ఇరమణ అంటే ఒప్పందంకి అంగీకరించాయి. కాబట్టి సీజ్ ఫైరింగ్కి అంగీకరించాయి. కాబట్టి సో సీజ్ ఫైరింగ్కి అంగీకరించిన తర్వాత మరి ఆ ఉల్లంఘనలకి మళ్ళీ సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలకి పాకిస్తాన్ పాల్పడింది. సో ఈ విషయాన్ని కూడా మనం ప్రపంచ దేశాలకు తెలియపరుస్తాం. కాబట్టి సో అన్ని దేశాల మద్దతు కూడగట్టిన తర్వాత ఖచ్చితంగా పాకిస్తాన్ పైన ఒత్తిడి తీసుకొచ్చి తగిన బుద్ధి భారత్ చెప్పే విధంగా సిద్ధమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.